అయితే రేపొద్దున ఇవన్నీ పనిచేస్తాయా ఎలక్షన్లో? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి, ప్రజలు ఎలాంటి ఆలోచనతో వస్తారో చూడాలి. ప్రజలు ఒక పాదయాత్ర చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు నష్టపోయిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేస్తారా? అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు కాబట్టి 16 నెలల లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినట్టు 53 రోజుల లోపల ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారా? అంటే ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి అరెస్ట్ కాబట్టమే ముఖ్యమంత్రి పదవికి అర్హత, ఒక వ్యక్తి పాదయాత్ర చేయటమే ముఖ్యమంత్రి పదవి అర్హత. రేపొద్దున తెలంగాణలో కూర్చొని ఎలక్షన్ చేయాల్సినటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆంధ్ర మాకేం సంబంధం అదా, ఆంధ్ర ఉంటే ఎంత పోతే ఎంత, తెలంగాణ పెట్టని తెలంగాణ ఆడపిల్లలని మాట్లాడేటువంటి షర్మిల రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ముసుగులో మరలా ఆంధ్ర రావచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి మరలా ఆంధ్ర రావచ్చు. మరలా రేపొద్దున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముసుగులో మరలా ఆంధ్ర పార్టీలో కలిసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఓట్లన్నీ తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగటానికి విఘ్నులైనటువంటి ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ఇంపార్టెంట్. రేపొద్దున ఆంధ్రాలో ఏ పార్టీ గెలుస్తుంది స్ట్రైట్ అవే నన్ను చెప్పమంటే నేను చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఏ పార్టీని గెలిపించాలో, మన ప్రజల భవిష్యత్తు ఎలా ఉండాలో, అవకాశవాద రాజకీయాల కోసం ఎలాంటి గొడుగులు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వ్యక్తులని ఏ విధంగా రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలో ఆలోచించాల్సిన విఘ్నులైనటువంటి ప్రజలే. నేను మరలా చెప్తున్నా, 2023 డిసెంబర్ 1 వరకు నా ఎజెండాలో భాగంగా నేను పాలక పక్షాన్ని మాత్రమే ప్రశ్నించాలి. ఈ రోజున నేను రాజకీయం చేసేటప్పుడు నేను తెలుగుదేశం గొప్పదని చెప్పడానికి సిద్ధంగా లేను, వైఎస్ఆర్సీపీ గొప్పదని చెప్పడానికి సిద్ధంగా లేను, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గొప్ప అని చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు అంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే సందర్భంలో అమ్మా ఇదిగో ఈ రాజకీయ పార్టీ తప్పు చేసింది, ఇదిగో కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పు చేసింది, వైఎస్ఆర్సీపీ ఇలా తప్పు చేసింది, తెలుగుదేశం ఇలా వంచింది, కాబట్టి నాకు ఓటేయండి అమ్మా, నా ప్రజలకు ఓటేయండి, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, నా అక్కలకి వస్తున్నారు మీ దగ్గరికి ఓటేయండి అని అడగాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీకి నా దగ్గర ఉంది. జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలందరినీ అర్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను కేవలం ఒక కమ్యూనిటీతో కాదు, ఈ సమాజాన్ని ఒక యూనిట్గా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమాజంలో ఒక బ్రాహ్మణికి అన్యాయం జరిగితే మనం వెళ్ళొద్దా? ఒక వైశ్య సోదరుడికి అన్యాయం జరిగితే వెళ్ళొద్దా? గుప్తాని హింసించి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన గుప్తాని హింసించిన రోజున ఆ గుప్తాకి బాసటగా నిలబడింది నేను. హైకోర్టులో అతని ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేసింది నేను. మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పవిత్రతను కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను వేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడటానికి ప్రయత్నం చేసింది మేము. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల గురించి కాపాడటానికి ప్రయత్నం చేశాం, ఎస్సీ ఎస్టీల గురించి ప్రయత్నం చేశాం, వ్యవస్థలో ఎన్ని అంశాల మీద ప్రయత్నం చేశాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలతో మమేకం అవుతున్నాము, ఇరెగ్యులారిటీని ప్రశ్నిస్తున్నాం, న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం, మీడియాలో పోరాటం చేస్తున్నాం, ఎన్నో పోరాటాలు చేస్తాము, చేయబోతాం. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందాలంటే, ప్రజల విశ్వాసాన్ని పొందాలి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం తప్ప ఇంకొక మార్గం లేదు. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, నేను అన్ని కాన్స్టిట్యున్సీల్లో సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి మీరు సహకరించండి. ఎందుకంటే ప్రజలారా, 2024 సంవత్సరం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుమని 10,000 మందికి ఉపాధించే ఒక ఫ్యాక్టరీ లేవు. మీరు ఒక మాట ఆలోచించేయండి. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని ఎక్కువగా పరిపాలించింది ఎవరు? రాయలసీమ వాసులే కదా. రాయలసీమ వాసుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది ఉన్నారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, వాట్ నాట్, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళలో మెజారిటీ సింహభాగం రాయలసీమ నుంచి ఉన్నారు. ఈ రాయలసీమకి జరిగిన న్యాయం ఏంటి చెప్పండి? రాయలసీమ ఈ రోజు వరకు కూడా కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతుందా? ఉత్తరాంధ్ర కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతుందా? 2024-23 వరకు కూడా ఈ రాష్ట్రంలో పట్టుమని 10 ఇండస్ట్రీస్ పెట్టలేని ఒక దుర్మార్గ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా. నాకు తెలిసి తెలంగాణ మనం కలిసి ఉన్న 2014 వరకు కూడా పరిపాలించిన వాళ్ళు 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సంబంధించిన ముఖ్యమంత్రులే. మేము జడ్జిలుగా ఉన్నప్పుడు మమ్మల్ని హైదరాబాద్లో ట్రైనింగ్కి లాస్ట్ 1 మంత్ ఇండస్ట్రియల్
ట్రైనింగ్కి తీసుకువెళ్ళినప్పుడు 200 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మేము విజిట్ చేయాల్సి వచ్చింది. 200 ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశం మొత్తంలో ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్రాలో 13 జిల్లాల్లో ఒక్క ఇన్స్టిట్యూషన్ పెట్టలా. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో లొకేట్ అవడానికి, హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి హయాంలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ హయాంలో అన్నింటిలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని హైదరాబాద్లో పెట్టుకొని కూర్చున్నారు. ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టకపోతే 2014 సంవత్సరంలో కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన న్యాయం ఏంటి? 13 జిల్లాలతో కూడిన 5.5 కోట్ల మంది ప్రజలకి, ఇప్పుడు 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేసిన మంచి ఏంటి? తీసుకొచ్చిన ఫ్యాక్టరీ ఏంటి? పెంచిన ఆదాయం ఏంటి? కట్టిన ఫ్యాక్టరీలు ఏంటి అని అడిగితే సమాధానం ఉందా మీ దగ్గర? ఎందుకు? మీరు ఓటేశారు కాబట్టి. మళ్ళీ రేపొద్దున 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేద్దామని. ఎందుకు మీకు పరిపాలన? మీ దగ్గర పరిపాలన ఉన్నప్పుడు, మీ దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసమెత్తు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూషన్ కట్టలేదు. ఒక 10,000 మంది ఫ్యాక్టరీలు, ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు. మొత్తం తీసుకుని తెలంగాణలో, హైదరాబాద్లో డెవలప్మెంట్ పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నాశనం చేసింది మీరు కాదా? ఆలోచించొద్దా? 2014లో కట్టుబట్టలతో మనం రెవెన్యూ డెఫిసిట్లో 6,700 కోట్లతో రెవెన్యూ డెఫిసిట్తో ఎందుకు రావాలండి ఇక్కడికి? ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అయిపోయి దుర్మార్గంగా మనకు రావాల్సినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా విభజన చేయకుండా అక్కడ కూర్చోంటే ఒక్క మాట్లాడేవాడు లేకుండా పోయినాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా హైదరాబాద్లో స్టేక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వీళ్ళకున్నటువంటి ఆలోచనలు, వీళ్ళకున్నటువంటి ఆస్తులు, 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ సమకూర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే మనం ఆల్టర్నేటివ్ ఆలోచించొద్దా? పోయిన నుంచి పెనంలో నుంచి